సోడియం క్లోరైడ్ లోపల ఏ విధంగా అయనిక బంధం ఏర్పడుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి అయాన్లు. అక్కడ సంయోజనీయ బంధం ఏమో 2 తటస్థ పరమాణుల మధ్య ఏర్పడింది. ఇక్కడేమో అయనిక బంధం 2 వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి అయాన్ల మధ్య ఏర్పడుతుంది. ఇంకొక విషయము, అక్కడ 2 పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ను డొనేట్ చేసి ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం జరిగింది, సమానంగా పంచుకోవడం జరిగింది. కానీ అయనిక బంధం లోపల పాల్గొన్నటువంటి 2 పరమాణువులలో ఒక పరమాణువు ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, ఇంకొక పరమాణువు ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ విధంగానో చూద్దాం. ఇప్పుడు మనకి సోడియం క్లోరైడ్ లోపల మొదటి పరమాణువు సోడియం. సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే సోడియం యొక్క పరమాణు సంఖ్య తెలిసి ఉండాలి. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11. అనగా సోడియం లోపల 11 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 11 ఎలక్ట్రాన్స్కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6, ఇక్కడ వరకు 10 ఎలక్ట్రాన్లు కంప్లీట్ అయిపోయినాయి. 1s2 2s2 2p6 అండ్ 3s1. ఇది సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 17. ఈ 17 ఎలక్ట్రాన్లని మనము విభిన్న అటమిక్ ఆర్బిటల్స్లో నింపినట్లయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. అదే 1s2 2s2 2p6, ఇక్కడికి 10 ఎలక్ట్రాన్లు అనేటువంటి కంప్లీట్ అయిపోయినాయి. మనకు మొత్తంగా క్లోరిన్ లోపల 17 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. 1s2 2s2 2p6 వరకు 10 ఎలక్ట్రాన్లు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 3s2 3p5 3s2 3p5. ఈ విధంగా 3p ఆర్బిటాల్ లోపల మనకి 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్లని ఈ విధంగా నేను నింపడం జరుగుతుంది. 1 2 3 4 5. ఈ విధంగా 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉండడం అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు జరగబోయేటువంటి విషయం ఏంటంటే సోడియం లోపల 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సోడియం లోపల మనకి ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయనంటే ఇది 1s ఫస్ట్ ఆర్బిట్, ఇది 2s 2p కంప్లీట్లీ అంటే 2 కలిసి రెండవ కక్ష, ఇది 3s మూడవ కక్ష. అంటే సోడియం లోపల 3 కక్షలు అనేటువంటివి ఉన్నాయి. 1 2 3. ఇప్పుడు మూడవ కక్ష లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 1, రెండవ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 8, మొదటి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఈ 2 2s 2p 2 కలిసి రెండవ కక్షగా పరిగణిస్తాము. రెండవ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 8. అయితే ఇప్పుడు సోడియము ఈ ఎలక్ట్రాన్ని కోల్పోతే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ సోడియం కనుక ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే, సోడియం -1 ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే అప్పుడు ఈ మూడవ కక్ష అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనకి సోడియం అయాన్ లోపల 2 కక్షలు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ 2 కక్షల లోపల చిట్ట చివరి కక్ష అయినటువంటి రెండవ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయనే విషయాన్ని గమనిస్తే 6 + 2 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా చిట్ట చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉండడాన్నే మనము ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని, లేదా తెలుగు లోపల అష్టక విన్యాసం అని, అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్న పరమాణువులు లేదా అయాన్లు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. సో అధిక స్థిరత్వాన్ని పొందడం కోసము సోడియం అనేటువంటిది -1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు సోడియం +1. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి +1 అనేటువంటిది వస్తుంది, ధనావేశం అనేటువంటిది వస్తుంది. అది కూడా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి +1. ఓకేనా? ఈ విధంగా సోడియం +1 అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ క్లోరిన్ విషయంలో గమనించినట్లయితే క్లోరిన్ లోపల మొత్తంగా 17 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. 1s2 2s2 2p6 3s2 3p5. 3p ఆర్బిటాల్ లోపల మనకు 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లే చిట్ట చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం అష్టక విన్యాసం అని, అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్న పరమాణువులు లేదా అయాన్లు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే 3s2 3p5 ఇక్కడ చిట్ట చివరి ఆర్బిట్ అనేటువంటిది, చిట్ట చివరి కక్ష అనేటువంటిది మూడవ కక్ష లోపల 5 + 2 7 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అష్టక విన్యాసాన్ని పొందడం కోసము మనము ఇంకొక ఎలక్ట్రాన్ని యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ, లేదా క్లోరిన్ అనేటువంటిది ఇంకొక ఎలక్ట్రాన్ని గ్రహించాల్సిన పరిస్థితి. సో దట్ క్లోరిన్ +1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cl -1.
ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది కాబట్టి క్లోరిన్ లోపల అధికంగా ఒక ఎలక్ట్రాన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఒక రుణావేశాన్ని అధికంగా మనం క్లోరిన్ పైన సూచిస్తున్నాము. దాన్ని మనం Cl-1గా సూచిస్తాము. సోడియం లోపల ఒక ఎలక్ట్రాన్ లోపించింది. సోడియం ఆ పరమాణువు లోపల ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ లోపించిందో ప్రోటాన్ల సంఖ్య అధికమవుతుంది. ఒక ప్రోటాన్ అధికంగా ఉంటుంది కాబట్టి దాన్నే మనం +1గా చూపిస్తాము. ధనావేశం కలిగినటువంటి ఒక సబాటమిక్ పార్టికల్ ఎక్కువగా ఉందని సూచించడం కోసము +1గా మనం ఇక్కడ సూచిస్తాము. సోడియం +1 Cl-1 ఈ విధంగా ఏర్పడ్డటువంటి సోడియం +1 అదేవిధంగా Cl-1 ఇవి రెండు వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి రెండు అయాన్లు. అయానిక బంధానికి డెఫినేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాం? వ్యతిరేక ఆవేశాలు కలిగిన అయాన్ల మధ్య ఏర్పడేటువంటి స్థిర విద్యుత్ ఆవేశ బలాలని అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని అంటాం. దీస్ టూ అయాన్స్ ఆర్ హ్యావింగ్ ద టూ ఆపోజిట్ చార్జెస్. అంటే ఈ రెండు కూడా వ్యతిరేక ఆవేశాలను కలిగి ఉన్నాయి. వ్యతిరేక ఆవేశాలను కలిగి ఉన్న కారణంగా ఈ రెండు అయాన్ల మధ్య ఏర్పడేటువంటి స్థిర విద్యుత్ ఆవేశ బలాల కారణంగా ఏర్పడేటువంటి బంధాన్నే అయనిక బంధం అని అంటాము. Na+1 + Cl-1 గివ్స్ రైజ్ టు NaCl. ఈ విధంగా సోడియం క్లోరైడ్ అనేటువంటి అణువు అనేటువంటిది ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ లోపల ఉన్నటువంటి బంధము అయనిక బంధము. ఈ విధంగా ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే సోడియం ఏదైతే ఎలక్ట్రాన్ని కోల్పోతుందో క్లోరిన్ అదే ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడం ద్వారా అష్టక విన్యాసాన్ని పొంది స్థిరత్వాన్ని పొందితే క్లోరిన్ అదే ఎలక్ట్రాన్ని గ్రహించిన కారణంగా అష్టక విన్యాసాన్ని పొందుతుంది. ఇక్కడ ఆల్రెడీ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వచ్చేటువంటిది కొత్తగా 6 ఎలక్ట్రాన్, 3s లోపల 2 ఎలక్ట్రాన్లు, 6 + 2 8 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా చిట్ట చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండడాన్ని అష్టక విన్యాసం అని, అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్నవి అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సోడియము అదేవిధంగా క్లోరిన్ రెండు కూడా అధిక స్థిరత్వాన్ని పొందడం కోసము ఒకటి ఎలక్ట్రాన్ని కోల్పోవడము, ఇంకోటి ఎలక్ట్రాన్ని గ్రహించడము జరిగి సోడియం క్లోరైడ్ అణువు అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా అయనిక బంధం అనేటువంటిది సోడియం క్లోరైడ్ లోపల ఏర్పడడం జరిగింది.